సర్వదేవతలు అమ్మవారి రూపమే. అది సర్వదేవతల్లో ఉండేది అమ్మ కనుక ఆవిడ పేరు దేవి. ఒకే మాట చెప్పారు ఇక్కడ. అగ్నిలో అగ్నిశక్తి, ఇంద్రుల్లో ఇంద్రశక్తి, వాయువులో వాయుశక్తి అమ్మవారే. అందుకే మీరు పరిశీలించండి, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ అమ్మవారికి అందరి దేవతల పేర్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? నారాయణ, శివ ఇలా అన్నప్పుడు మనకు ఒక్కొక్కరు గుర్తొస్తారు. కొన్ని చోట్ల ఆ దేవతకి ఈ దేవతకి పేర్లు కలుస్తూ ఉంటే అది వేరే విషయం. కానీ శివుడి పేర్లు శివుడివే, విష్ణు పేర్లు విష్ణువే, ఇంద్రుడి పేర్లు ఇంద్రుడివే, బ్రహ్మ పేర్లు బ్రహ్మవే. కానీ అమ్మవారి దగ్గర చూడండి పేర్లు బ్రాహ్మి పేరు ఆవిడిది, అంటే బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి. వైష్ణవి, నారాయణి, గోవింద, గోప్త్రి గోవింద రూపిణి అంటే విష్ణు శక్తి ఆవిడే. ఇక శాంకరి, శాంభవి, రుద్రాణి, శివశక్తి ఆవిడే. ఐంద్రి, ఇంద్రుడి శక్తి ఆవిడే. కౌమారి, కుమారస్వామి శక్తి ఆవిడే. ఇప్పుడు చెప్పండి ఆవిడ ఎవరు కాదు? ఆవిడ లేకపోతే ఈ దేవతలు ఎవరూ లేరు. దేవతలందరిలో ఉన్నది ఆ శక్తే. దీన్ని బట్టి దేవి అనగా సర్వదేవతల యందు వ్యాపించిన చిచ్చక్తి, పరాశక్తి అని తెలుసుకుంటూ భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ అద్భుతమైన రూపం ధరించిందే కానీ ఆవిడకి నిజానికి ఏ రూపము లేదు. మనల్ని అనుగ్రహించడానికి రూపం ధరిస్తుంది. రూపం ధరిస్తే ఉత్పన్న, రూపం ధరించకుండా ఉంటే నిత్య. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక నామరూపాలు స్వీకరించినటువంటి ఉత్పన్న రూపము నామరూపరహితమైన చిచ్చక్తియే. ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం అని చెప్తూ ఇప్పుడు అద్భుతమైన మొదటి కథని చెప్తున్నాడు. ఈ మొదటి కథ అధిదేవత అయిన మహాకాళికి నమస్కారం చేసుకుందాం. మహాకాళి స్వరూపం ఎలా ఉంటుందో ఇందులో వర్ణిస్తాం తర్వాత. సృష్టి ప్రారంభ స్థితి అంటే అప్పుడు సృష్టి లేదు, సృష్టి ప్రారంభ స్థితి. సృష్టి ప్రారంభించాలనుకున్నప్పుడు పరమేశ్వర సంకల్పము ఒక అద్భుతమైన దివ్య రూపంతో ఉన్నది. సృష్టంతా నశించిపోయినప్పటికి కూడా పరమాత్మ ఎక్కడికి వెళ్తాడని ఉంటాడు పరమేశ్వరుడు. మళ్ళీ సృష్టి చేయాలనుకున్నప్పుడు పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అంటే అద్భుతమైన ఆదిశేషుడిపై శయనించి ఉన్నట్ట నారాయణుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. యోగనిద్రాం యథా విష్ణుర్జగత్యేకార్ణవీకృతే ఆస్థిర్యశేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు. మొత్తం సృష్టి పూర్తయిన కల్పాంతకాలంలో నారాయణుడు ఆదిశేషుని యందు నిద్రించాడు. నిద్రించాడంటే అర్థం ఏంటంటే పని ఆపాడని అర్థం. మన ఇంటికి వెళ్ళి పడుకున్నామంటే అర్థం ఏంటంటే పనులు మానేశాం, మళ్ళీ నిద్ర లేచామంటే పనులు మొదలెట్టాం, అది మన అర్థం. అలాగే పరమాత్మ కూడా అంతవరకు సృష్టికి ప్యాకప్ చెప్పాను పడుకున్నట్ట. ఆ పడుకున్న పరమాత్మే నారాయణుడు శేషసేనుడై ఉన్నాడు ఇక్కడ. అందుకు స్వామి నిద్ర మనలాంటి నిద్ర. మన నిద్రకి ముద్దు నిద్ర అని పేరు, పరమాత్మ నిద్రకి యోగ నిద్ర అని పేరు. తెలుసుకోవాలి ఇక్కడ. నిద్రలు ఎన్ని రకాలు ఉంటాయో నిద్ర కూడా అమ్మవారేనండి. ఇప్పుడు చెప్పబోయే తల్లి పేరు నిద్రాదేవత. నిద్రాదేవత అంటే చాలామందికి ఇష్టం. అందుకు ఉపన్యాసం అవుతున్నప్పుడు కూడా పిలిపించుకుంటుంటారు తల్లిని. నిద్ర చాలా గొప్పదండి. కానీ నిద్రలో కూడా రకరకాల నిద్రలు ఉన్నాయట. మోహ నిద్ర, యోగ నిద్ర, ఇవి కాకుండా ముద్దు నిద్ర, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాలు. మనకు మామూలు నిద్ర తెలుసు, అప్పటికైనా పడుకుని లేచేది ముద్దు నిద్ర. మోహ నిద్ర అంటే మనకు ఎప్పుడు ఉండేది. అది చూడండి ఇక్కడ. నిద్ర అంటే బయట ఏం జరుగుతుందో తెలియకపోతే అదే నిద్ర. అంటే సత్యం తెలియని స్థితి పేరు నిద్ర, ఇంకోటి కాదు ఇక్కడ. మనకు అది ఎప్పుడు తెలుసు, ఎప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు? మోహం వల్ల అన్నాడు ఇక్కడ. ఒకటే ప్రపంచమంతా పరమాత్మని ప్రతివాడు కబుర్లు చెప్తాడండి. భగవంతుడు ఎక్కడనంటే ఎక్కడ లేడండి, ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడని అంటున్నావు, కానీ ఎప్పుడైనా నీకు అనిపించిందా అంటే క్వశ్చనే. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు ప్రతివాడు ఉంటాడు. కానీ అంతటా భగవంతుడు ఉన్న స్పృహ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అంటే ఉన్నాడన్న సత్యమైన నీకు తెలియట్లేదు కదా. ఇది ఎలాంటిదంటే నువ్వు పడుకున్నది మంచం మీదే, కానీ నిద్రలో అది కనబడదు. అదేవిధంగా నువ్వు పరమాత్మ చుట్టూ ఉన్నాడు, నీలో ఉన్నాడు, కానీ నువ్వు తెలియకుండా బతుకుతున్నావంటే మనందరం ఒకటే నిద్రలో ఉన్నాం. ఈ నిద్ర పేరేమిటి? మోహ నిద్ర. పరమాత్మ నిద్ర పేరేమిటి? యోగ నిద్ర. యోగ నిద్ర అంటే యోగం అంటే జ్ఞానం, నిద్ర అంటే అజ్ఞానం. ఆయనకి జ్ఞానపూర్వకమైన అజ్ఞానం ఉందండి అంటే ఎవడైనా నమ్ముతాడండి? ఎవడైనా దేవుని ఒకదాని కూడా సంబంధం ఉన్నదా? చీకటి వెలుగు కలిసి ఉంటాయా? యోగము నిద్ర కలిసి ఉంటాయా? కలిసి ఉండవు. ఆశ్చర్యం. ఆ రెండు కలిసి ఆయన దగ్గర ఉంటాయట. యోగ నిద్ర, యోగ నిద్ర అంటే అర్థం ఏంటి? ఆయన బహిర్ముఖంగా ప్రపంచాన్ని సృష్టించడం అనే పని లేదు, ఆపేశాడు. కానీ జ్ఞానంతోనే ఉన్నాడు ఇక్కడ. మన ప్రపంచం వల్ల పడుకుంటాం, ఆయన ప్రపంచం పని ఆపేశాడు, కానీ తన స్థితిలో తాను ఉన్నాడు, పూర్తి జ్ఞానముతో ఉన్నాడు. మెలకువతో కూడిన నిద్ర అంటే అది తెలుసుకోండి ఇక్కడ. కనుకనే పరమాత్మ నిద్ర పేరు యోగ నిద్ర. అది గ్రహించవలసింది. మనకు సాధ్యం కాదు కూడా అది ఇక్కడ. సమాధి స్థితిలో యోగి పొందగలడు దీన్ని ఇక్కడ. అక్కడ వాడికి ప్రపంచంతో సంబంధం లేదు, పరమాత్మతోనే యోగం ఉంటుంది కనుక ప్రపంచం దృష్టిలో ఆయన నిద్రపోతు, ఆయన దృష్టిలో మనం నిద్రపోతున్నాం. ఇదే మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. జీవులకి ఏది రాత్రో యోగులకి అది పగలు, జీవులకి ఏది పగలో యోగులకి అది రాత్రి అన్నాడు. ఇది అర్థం చేసుకోండి. అప్పుడు రాత్రి అంటే ఏమిటి అర్థం? నా గోలంతా తర్వాత చెప్పబోయే అమ్మ గురించే, ఊరికనే చెప్పట్లేదు. ఇందుకు జాగ్రత్తగా విన్నారా? యోగులకి ఏది
రాత్రియో మనకది పగలు. మనకి ఏది పగలో జోగులకి అది రాత్రి. ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకుంటే, పగలు అంటే మెలకువగా ఉండడం. మనం ఏ విషయంలో మేల్కొని ఉంటామో యోగులు ఆ విషయాన్ని పట్టించుకోరు. అది యోగులకి నిద్ర అంటే. యోగులు ఏ విషయంలో మెలకువతో ఉంటారో మనకి అది పట్టరు. అర్థమైందా? యోగులు ఏ విషయంలో మెలకువతో ఉంటారు? పరమాత్మ విషయంలో. అది మనకు పట్టదు కనుక మనకు అది నిద్ర. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా మనం ప్రపంచ విషయంలో మేల్కొంటాం, అది వాళ్ళకి పట్టదు కనుక వాళ్ళకి ప్రపంచం వాళ్ళకి రాత్రి, మనకు పరమాత్మ రాత్రి అన్నాడు ఇక్కడ. అద్భుతమైన మాట ఇక్కడ. యా నిశా సర్వభూతానాం తస్య జాగృతి సంయమి అని భగవద్గీతలో స్వామిదే చెప్పాడు. ఏమంటే నిన్న సప్తశతిలో చెప్పినప్పుడు భగవద్గీతే, ఇవాళ చెప్పిన భగవద్గీతే. అంతే. ఏం చేస్తాం? భగవద్గీత లేకుండా భారతీయుడు ఏమీ మాట్లాడలేడు. అది భగవద్గీతకు గొప్పతనం తెలుసు. ఎందుకంటే ఆ భగవద్గీత ఏం చెప్పిందో అన్ని గ్రంథాలు అవే చెప్తున్నాయని చెప్పడం మన ఉద్దేశం. ఆ విధంగా యోగ నిద్రలో పరమాత్మ ఉన్నాడు. అందుకే కల్పాంతే, కల్పాంత కాలంలో ఆ స్వామి శేషమభజత్, ఆదిశేషు పర్యంకంపై ఉన్నట్టు ఇక్కడ. అనంతుడు ఆదిశేషుడు సంకర్షణ స్వరూపుడు కాలస్వరూపుడైనటువంటి ఆదిశేషునిపై అని శయనించి ఉంటే తథా ద్వావసురవు. తర్వాత ఇంకా సృష్టి ప్రారంభ స్థితి వస్తుంది. కల్పాంత కాలం తర్వాత రాత్రి తర్వాత మళ్ళీ పొద్దున్న వచ్చినట్లుగా మళ్ళీ సృష్టి ఆరంభ స్థితి మొదలవుతుంది. అంతవరకు ఈ సృష్టికి సంబంధించిన శక్తులన్నీ ఆయన బీజంలో చెట్టుల స్వామిలో దాగి ఉన్నాయి. అంటే విత్తనంలో చెట్టు ఎలా దాగి ఉంటుందో తర్వాత రాబోయే ప్రపంచమంతా స్వామిలో దాగి ఉంది. అది లోపల పెట్టుకుని పడుకున్నాడు ఆయన శుభ్రంగా. ఆ సమయంలో ఇంకా సృష్టి ఆరంభం అవుతున్న దశలో ఆ బీజశక్తులకు మూలశక్తి ఆ నాభి నుంచి వికసించింది నెమ్మదిగా. వీటిని ఆలోచిస్తే మాత్రం అద్భుతమైన తత్వరహస్యాలు కనబడతాయి. కానీ సామాన్యులకు తత్వరహస్యాలు అంత సులభంగా ఎక్కవు గనక కథారూపంలో చెప్పారు పెద్దవాళ్ళు. ఎవరైనా తత్వరహస్యాన్ని శ్రద్ధ కలిగి మఠం వేసి కూర్చుంటే తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. ఉన్నాయని మాత్రమే ఇప్పుడు చెప్తున్నాం. మొదటి నుంచి తత్వరహస్యాలు చెప్తే కొంచెం ఇబ్బంది చాలామందికి. అన్నప్రాసన నాడే అవకాయ పెట్టారంటారు ఇక్కడ. అందుకని నేను తత్వరహస్యాలు జోలికి వెళ్ళట్లేదు. కానీ తత్వరహస్యాలు తెలుసుకుంటే మాత్రం భారతీయ హైందవ ధర్మం కంటే గొప్ప ధర్మం ప్రపంచంలో లేదని ఒప్పుకుంటారు. తెలుసుకోండి ఇక్కడ. అంత అద్భుతమైనది. ఇక్కడ నారాయణుడు విష్ణువు పడుకున్నా అంటే హిందువులు దేవుడని కాదు ఇక్కడ అర్థము. నాభి అంటే నభ్నాతి, బధ్నాతి, ఇది నాభి. ఒక తిరుగుతున్న చక్రానికి మధ్యలో నాభి ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని చక్రం ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రపంచానికంతటికి కేంద్రము కనుక పద్మనాభుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆయన యొక్క నాభి కమలం నుంచి జరగబోయే సృష్టికి సంబంధించిన బీజశక్తి వికసించింది పద్మరూపంలో. ఆ బీజములను వ్యాప్తి చేసి రకరకాల జీవులను ఉత్పన్నం చేయాలి అని ఆయన సంకల్పించుకున్నట్ట యోగనిద్రలోనే. ఆ సంకల్పించుకోగానే రకరకాల జీవులను ఉత్పత్తి చేయడానికై ఆయన సంకల్పశక్తి బ్రహ్మదేవుడై ఆ నాభిలో ఉద్భవించింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? సృష్టిని విస్తరింపజేయడానికి నారాయణ సంకల్పంతో ఉత్పన్నమైనటువంటి ప్రథమ జీవుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఆ నాభికమలంలో కూర్చున్నాడు. ఆయన రావడం ఆయన వల్ల వచ్చాడు, కానీ ఏం తెలియట్లేదు ఇక్కడ. ఆయనకి మళ్ళీ ఏం చేయాలో చెప్పాలంటే ఆయనే చెప్పాలి ఇక్కడ. ఆ జ్ఞానం కూడా ఆయన ఇవ్వాలి. నాభికమలంలో కూర్చున్నాడు బ్రహ్మగారు. కూర్చుని మౌనంగా ధ్యానం చేసుకున్నట్ట. ఎవరి వల్ల నేను వచ్చాను ఏమిటి అని ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేస్తే తెలిసిపోతుందండి మూల వస్తువు.